దేవుని మహిమ కలుగును గాక. టైం 3 కావస్తుంది. ఈ సమయంలో కూడా ఆయన ఆఖరి శక్తితో ఆయన శక్తిని అంతటిని కూడగట్టుకొని ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు మన కోసం. మన స్థానంలో ఆయన సిలువ వేయబడారు. ఎంత గొప్ప దేవుడు మనం కలుగున్నాం, ఎంత గొప్ప సృష్టికర్తను మనం కలుగున్నాం. ఈ దినం నిజంగా ప్రతి విషయంలో కూడా ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని, మన కోసం ఒక్కరు మాత్రమే చనిపోయారు, నా కోసం ఒక్కలే చనిపోయారు, మీకోసం ఇంకా ఎవరైనా ఆయనతో పాటు ఇంకెవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారండి? మనిషి కోసం ఏ మనిషి కూడా చనిపోడు. మనిషి కోసం దేవుడు చనిపోవడం అనేది చాలా గొప్ప విషయం. హల్లెలూయా, హల్లెలూయా. స్టీవ్ షిబ్నర్ అని చెప్పి అమెరికా ఎయిర్లైన్స్లోని ఆయన పనిచేసేవారు. అయితే బోస్టన్ నుంచి లాస్ ఏంజల్స్కి ఆయన ఫ్లైట్ తీయాలి. ఆ సమయంలో ఈయన వెళ్ళాల్సిన స్థలంలో ఇంకొక పైలట్ని వేశారు. ఈయన బదులు ఇంకొక ఆయన వెళ్ళారు. వెళ్ళినప్పుడు 2001లో ఆ ఫ్లైట్ హైజాక్ చేశారండి. ఫ్లైట్ హైజాక్ చేసి అది ఏమైందంటే WTC వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆ బిల్డింగ్స్ని ఢీకొట్టింది. ఆ ఫ్లైట్లో ఉన్న ఆ పైలట్ చనిపోయాడు. ఆ తర్వాత ఈ స్టీవ్ షిబ్నర్ గారి యొక్క భార్య ఒక పుస్తకం రాశారు తన భర్త కోసం. ఇన్ మై సీట్, నా స్థానంలో అని చెప్పి మరొకరు చనిపోయారు. ఏం రాసిందంటే, నా స్థానంలో అంటే తన భర్త స్థానంలో ఒక పైలట్ చనిపోయాడు. అలాగే 2000 సంవత్సరాల క్రితం నా స్థానంలో ఇంకా గొప్ప వ్యక్తి చనిపోయాడు. నాకు ప్రాణభిక్ష పెట్టి నా స్థానంలో దేవుడు చనిపోయాడు అని చెప్పి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. నా స్థానంలో మన స్థానంలో దేవుడు చనిపోయారు. ఆ దేవుని బట్టి ఈరోజు మన కోసం ఆయన చేసిన త్యాగాన్ని బట్టి హృదయపూర్వకంగా ఆరాధన చేద్దామండి. ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించవేసయ్యాయి. క్వైర్ కూడా నాతో వస్తారు దయచేసి. అందరూ కూడా నోరు విప్పి దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా, ప్రభువా నా స్థానంలో నువ్వు, నా స్థానంలో ఈరోజు ఈ స్థానంలో నేను ఉండాల్సింది, కానీ నా స్థానంలో నువ్వు చనిపోయావు నా తండ్రి అని చెప్పి ఆయన ఆరాధన చేద్దాం. మహిమతో శక్తితో ఆయన ఆరాధన చేద్దాం అందరూ కూడా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. బిగ్గరగా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరురూపమే అయ్యావు, నా శాపము బాప నలిగి వేలాడుతూ వేసయ్యా. నాకు చాలినంత గొప్ప దేవుడు తండ్రి.
ప్రతి ఒక్క ఆత్మతో ఆరాధించదా. యేసు రక్తం, ఆయన రక్తం, ఆయన కార్చిన ప్రతి రక్తంలో, ప్రతి రక్తపు చుక్కలో కూడా, ప్రతి దెబ్బలో కూడా స్వస్థత. యేసు రక్తం చెప్తామండి. యేసు రక్తం చప్పట్లు. ఆయన సిలువలో మరికి స్వస్థత, ఆయన సిలువలో ప్రతి పాపికి విడుదల, సంతోషం. సిలువలో ఆఖరి మాటలో, తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పగించుకుంటున్నాను. సిలువ ప్రపంచం, విజయం, విజయ ధ్వజం. నీ చేతికి నా ఆత్మని అప్పగించుకుంటున్నానంటే విజయ ధ్వజం, మరికి విజయం, సాతానికి అపజయం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం, యేసు రక్తం. బిగ్గరగా విజయం, 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 విజయ ధ్వజం, విజయం, విజయం. సాతానుడికి తెలీదు, సాతానుడికి తెలీదు. యేసులో సిలువలో విజయం. యేసు రక్తం, 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 యేసు రక్తం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా సంతోషంగా చెప్పలు కొట్టాం, మహిపడతాం. ఆఖరి మాటలో, ఆఖరి మాటలో విజయ బేరీ మ్రోగిందండి. విజయ బేరీ బ్రద్దలైందండి. సంతోషం, ఆనందం. ఆఖరి మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నానంటే అందులో గొప్ప విజయం ఉందండి. అందులో గొప్ప విజయ బేరీ మోగించారు యేసు ప్రభు కల్వరి సిలువలో. అప్పుడు వరకు పాపం సాతానుడికి నిజంగా అవివేకి అండి. అందరినీ ఎంకరేజ్ చేశాడు, సిలువేయండి, 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 ఎక్కడికి వెళ్ళినా సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి. అప్పుడు వరకు అవివేకి, ఫూలిష్ సాతానుడు. కానీ ఆఖరికి వచ్చాక
అప్పుడు తెలివి వచ్చింది సాతానుడికి. తెలివి వచ్చి అయ్య బాబోయ్, ఈయన కానీ సిలువలో మరణిస్తే విజయ బేరి మోగే అవకాశం ఉంది. అప్పుడు తెలివితేటలు వచ్చాయి సాతానుడికి. అప్పుడు వరకు మౌనంగా ఎందుకున్నారో తెలుసా? ఇగో ఈ క్షణం వరకు కాసుకొని ఉన్నారు యేసు ప్రభు, మౌనంగా ఉన్నారు. అప్పుడు తెలివితేటలు వచ్చి బాబోయ్ ఈయన చనిపోతే యావత్ ప్రపంచానికి విజయం. అప్పుడేమంటున్నాడు సాతానుడు, ఇదిగో నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే సిలువ దిగిపోయి వచ్చే బయటికి, నువ్వు సిలువ వేయడానికి వీలు లేదు, ఇప్పుడే నాకు అర్థమైంది. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే సిలువ దిగిపోయి వచ్చేవయ్యా. ఇలాగెప్పుడు మొదలుపెట్టాడు. అప్పటి వరకు సిలువే అనే వ్యక్తి ఇప్పుడు సిలువ దిగి వచ్చేవయ్యా. ఎందుకంటే ఆ ఒక్క క్షణం దాటిందంటే ఏమంటుందంటే పరలోకం యొక్కయు పాతాళం యొక్కయు ఆ యొక్క తాళపు గుర్తే దేవుని చేతిలోకి వెళ్ళిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవునికి మరొకసారి గట్టిగా చెప్పలు కూడా దేవస్తాం. మనకి విజయం ఇచ్చిన దేవునికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆయనకే చెల్లునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఇంతవరకు ఉదయకాలం నుంచి ఇంతవరకు మీరు చేసిన మేలు ఉపకారాలు బట్టి వందనాలు నాయన. దైవ సేవకులుగా మీ బిడ్డలు చెప్పిన మాటలు, మీ మాటలు బట్టి మీకు వందనాలు. ప్రతి మాట ద్వారా కూడా నాయన వారి హృదయాల్లోకి వెళ్ళేలా సహాయం చేయండి. అపవాది ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి. గొప్ప కార్యాలు వారి పట్ల విడుదల చేయండి తండ్రి. మీకు వందనాలు. ఆరోగ్యాలు, ఆయుష్ నాయన నీ బిడ్డలకు దయచేయండి. ఇంకా నాయన తండ్రి అనేకుల హృదయాలు నాయన తెరవబడ్డానికి వారి నోట్లో మీ మాటల నుంచి సహాయం చేయండి. జీవాధిపతి శత్రువును బంధించండి. మీరు తోడు ఇండి నడిపించిన ఆయన మీకు వందనాలు నాయన తండ్రి. మీ మాటల కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో నాయన మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు స్తోత్రాలు. నాయన బిడ్డలందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళిపోయేలా సహాయం చేయండి నాయన. మంచి ప్రయాణం దయచేయండి. మీరు తోడు ఇండి నడిపించండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైనటువంటి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు మనందరికీ తోడు ఇండి నడిపించునుగాక. ఆమేన్. బాధలలో మంచి బంధు ఆశలు